పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే జగన్‌ని గద్దె దించడం అన్న లక్ష్యం కోసం మాత్రమే తన కార్యక్రమం నడుపుకొచ్చారు. బూత్ కమిటీలు లేవు, మండల కమిటీలు, పంచాయతీ కమిటీలు, మున్సిపల్ కమిటీలు ఇట్లాంటివి ఏమన్నా పెద్దగా పక్కా ప్లాన్డ్‌గా ఉందా? అప్పుడప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనో, లేకపోతే జిల్లాగా ఈ కమిటీ అనో ఇట్లాంటివి తప్పించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూత్ కమిటీలు, భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి, సిపిఐ, సిపిఎంలో ఉన్నాయి బూత్ కమిటీలు, తెలుగుదేశం పార్టీకి ఉంటాయి బూత్ కమిటీలు. ప్రతి బూత్ స్థాయిలో పదవులు ఒక ఏది పంచాయతీ స్థాయి పదవులు, మండల పరిషత్ స్థాయిలో ఒక కమిటీ కనీసం 20 మంది ఉంటుంటారు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అయితే ఓ 100 మంది దాకా ఉంటుంటారు. ఇది ప్రతి పార్టీకి ఉంటుంటారు. ఏ కమ్యూనిస్టులకి, బీజేపీ లాంటి వాళ్ళకు 20 మంది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి 100 మంది, 120 మంది ఉంటుంటారు. ఇట్లాంటిది అసలు ఏమీ ప్లాన్ చేసుకురాలేదు కదా. అట్లాగే అభ్యర్థులు, బలమైనటువంటి అభ్యర్థుల్ని ఎక్కడ తయారు చేశారు? 2020 నుండి భారతీయ జనతా పార్టీని పోని పక్కన పెట్టుకోదలుచుకున్న అప్పటి నుండి నియోజకవర్గంలో ఒక్కొక్క అభ్యర్థిని ముందు పెట్టి ఓ 10-15 సార్లు ఆయన తిరుగుంటే ఇవాళ రోజున ఒక బలమైన అభ్యర్థి అయి ఉండేవాడు. గ్యారంటీ అప్పుడు తెలుగుదేశమైనా ఇవ్వక తప్పని పరిస్థితి అయి ఉండేది. ఇవాళ 24 దగ్గర ఆగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆయన ఎందుకో మరి త్యాగమో, లేకపోతే జగన్ని దించేయడం ఒక్కటే తన లక్ష్యమో, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడమే తన యొక్క ఆశయమో తెలియదు కానీ పార్టీని ఎక్కడ సంస్థాగతంగా డెవలప్ చేశారు? అదే అందరికీ కనబడుతున్నటువంటి సత్యం.